దొరికాడు. వీడు నోరు తెరిచాడంటే నా బతుకు బజార్ పాలవుతుంది. ఆ దొంగతనం చేసింది నేనే, ఆ డబ్బులు వాడికిచ్చింది నేనే అని రాఘవబావకి తెలిస్తే మమ్మల్ని ఇంట్లో నుండి తరిమేస్తాడు. ఇంట్లో ఉండనివ్వడు. ఇంకా ఈ జన్మలో ఇంటి గడప తొక్కనివ్వడు. ఏం చేయాలి? ఇదిగోండి బావగారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మాధవ్ కొట్టేశాడు అని మీరందరూ అనుకున్న డబ్బులు. డబ్బులన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. డబ్బులిచ్చి ఇల్లు రాపించుకుంటావని మాకు తెలుసు. చూసారా బావగారు, మేం చెప్పిందే జరిగింది. కాస్త ఆలస్యం అయితేనే ఆస్తులు రాయిపించుకునే వరకు వెళ్లారు. ఇలాంటి వాళ్ళని నమ్ముకుని మీరు డబ్బులు తీసుకున్నారు. ఈ రోజు కాకపోతే రేపైనా ఇదే జరిగేది. మీకు రావాల్సిన డబ్బులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇక్కడే లెక్క పెట్టుకుంటారో లేదా ఇంటికెళ్ళి లెక్క పెట్టుకుంటారో మీ ఇష్టం.